హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'మనిషికి సాయం'. ఈ కథను రాసిన వారు ఊకాటి శ్రీనివాసులు గారు. ధర్మపురిలో ధర్మయ్య అనే ధర్మదాత ఉండేవాడు. దైవ సంబంధిత కార్యాలంటే వెనకా ముందు ఆలోచించకుండా ఎంతైనా దానమిచ్చే ఆయన బీదా బిక్కకి మాత్రం ఎంగిలి మెతుకులు కూడా విదల్చడు. ధర్మయ్య భార్య మీనాక్షి భర్తకు పూర్తిగా విరుద్ధం. లేని వాళ్లకు సాయపడితే భగవంతుడు ఇంకా ఎక్కువ సంతోషిస్తాడంటుందామె. ధర్మయ్య మాత్రం దరిద్రులకు దానమిస్తే పుణ్యం రాదు సరిగదా, వాళ్ళ దరిద్రంలో కొంత మనకు అంటుకుంటుంది. దరిద్రులంటే శాపగ్రస్తులు. వాళ్ళనలా బ్రతకమని ఆ దేవుడే శాపమిచ్చాడు. మనమేం చేస్తాం అని భార్య మాటలు కొట్టిపారేసేవాడు. ధర్మపురికి 10 ఆమడల దూరంలో సింహపురి అనే గ్రామం ఉంది. అది ఎన్నో నగర ప్రయాణాలకు కూడలి కావడం వల్ల ఎందరో బాటసారులు ఆ ఊరికి వస్తూ పోతూ ఉంటారు. వారి కోసం వసతి గృహాలు కూడా కొన్ని వెలిశాయి. అయితే పేద బాటసారులకు మాత్రం అక్కడ ఏ సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడేవారు. ఏ పుణ్యాత్ముడైనా ఆదరించి ఇంత అన్నం పెట్టి పడుకునేందుకు నీడనిస్తే తప్ప పేద బాటసారులకు అక్కడ గతి లేదు. సింహపురిలో భీమన్న అనే పుణ్యాత్ముడు చాలా మంది పేద బాటసారులను ఆదరించాడు. అయితే ఆయనొక్కడి వల్ల ఎంతమందికి సాయం దొరుకుతుంది? అందుకని ఆయన ఆ ఊళ్ళో ఒక ఉచిత వసతి గృహాన్ని సత్రం రూపంలో నిర్మించాలనుకున్నాడు. అందుకు తగిన ధనం పూర్తిగా తన వద్ద లేనందున చందాలకు బయలుదేరాడు. ఇచ్చినవారిచ్చారు, లేనివారు లేదు. భీమన్న మాత్రం చందాల కోసం ఊళ్ళు తిరుగుతూనే ఉన్నాడు. అలా భీమన్న ధర్మపురి చేరుకొని ధర్మన్నను కలుసుకున్నాడు. విషయం చెప్పాడు. అప్పుడు ధర్మన్న, నేను దేవుణ్ణే తప్ప మనుషుల్ని నమ్మను. మనిషి మనిషిని మోసం చేస్తాడు. నీవు మోసగాడివి కాదని రుజువేమిటి? అయినా మనిషి అవసరాలు తీర్చడానికి దేవుడున్నాడు. దేవుడి వల్ల మనిషి అవసరం తీరలేదంటే అది కూడా దైవ నిర్ణయమే. ఆ నిర్ణయాన్ని కాదనడానికి నీకు నాకు కూడా హక్కు లేదు. కాబట్టి నా మాట విను. నువ్వు మోసగాడివైతే ఇక మీదట మోసాలు చేయకుండా బుద్ధిగా ఉండు. నువ్వు మంచివాడివే అయితే నీ మంచితనంతో దైవ కార్యాలు చెయ్యి. మనిషికి సాయపడకు అని భీమన్నను మందలించి పంపేశాడు. వెళ్ళిపోతున్న భీమన్నకు దారిలో ఒక మనిషి కలిసి, అయ్యా, నేను ధర్మన్న గారి పాలేర్ని. అయ్యగారి భార్య మీనాక్షమ్మది ఆ దొడ్డ మనసు. అయ్యగారు మీతో మాట్లాడిన తీరుకు ఆమె చాలా నొచ్చుకున్నది. అయ్యగారికి తెలియకుండా ఈ 100 రూపాయలు తమకిమ్మని పంపింది అంటూ డబ్బిచ్చి వెళ్ళాడు. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న భార్యాభర్తల మనసుల్లోని ఈ విభేదానికి ఆశ్చర్యపడుతూ భీమన్న అక్కడి నుంచి వెళ్ళాడు. ఆ తర్వాత సుమారు సంవత్సరం గడిచాక ఒకరోజు రంగన్న అనే ఆసామి ధర్మన్నను కలుసుకొని, ఇక్కడకు 10 ఆమడల దూరంలోని సిరిపురం గ్రామంలో శ్రీనివాసుడికి ఆలయం కట్టిస్తున్నాం. ఇంచుమించుగా ఆలయ నిర్మాణం పూర్తయింది. విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరపాలని మా కోరిక. అందుకు ఎందరో పెద్దలు ముందుకు వచ్చారు. కానీ ఒక సాధువు తమ పేరు చెప్పాడు. ఏ దైవ కార్యానికైనా వెనక ముందు ఆలోచించకుండా సాయపడే తమబోటి సత్పురుషులకే ఆ గౌరవం దక్కాలని ఆయన అన్నారు. అందుకే మీ వద్దకు వచ్చాను. మీరు చేయవలసిందల్లా నామమాత్రపు చందాగా 1116 నాకివ్వడం. ఆ తర్వాత వచ్చే ఏకాదశికి సిరిపురం చేరుకుని తమ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ కావించడం. ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసే అవకాశానికి లక్షలిస్తామని ఎందరో ముందుకొచ్చారు. అయినా మాకు మనిషి విలువే ఎక్కువ, డబ్బు ముఖ్యం కాదు అని చెప్పాడు. ఇది విన్న ధర్మన్న ఎంతో పొంగిపోయాడు. ఈలోగా మీనాక్షి ఆయన్ను లోపలికి పిలిచి, నాకా మనిషి మోసగాడిలా కనబడుతున్నాడు. డబ్బు విగ్రహ ప్రతిష్ఠ సమయంలోనే ఇస్తానని చెప్పు. నీ మీద నిజంగా గౌరవం ఉంటే ఒప్పుకుంటాడు అని హెచ్చరించింది. ఇందుకు ధర్మన్న, దైవ కార్యానికి వచ్చిన వాణ్ణి అవమానించమంటావా అని భార్య మీద విరుచుకుపడ్డాడు. ఆయన రంగన్నకు 1116 ఇవ్వడమే కాక అదనంగా మరో 1000 కూడా ఇచ్చి పంపాడు. ఆ రోజు త్రయోదశి. ఆ తర్వాత 12 రోజులకు ధర్మన్న భార్యా సమేతంగా సిరిపురానికి వెళ్ళాడు. తీరా చూస్తే అక్కడ ఏ సందడి లేదు.
పురాతన కాలపు శ్రీనివాసుడి ఆలయం మాత్రం ఒకటున్నది. రోజంతా ఊరంతా తిరిగి రంగన్న కోసం వాకబు చేశాక తను పూర్తిగా మోసపోయానని ధర్మన్నకు అర్థమైంది. దేవుడు పేరు చెప్పి కూడా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయన్నమాట అని ధర్మన్న ఎంతో నొచ్చుకున్నాడు. అయితే అప్పటికే చీకటి పడిపోవడం వల్ల తిరుగు ప్రయాణం చెయ్యలేక ఆ రాత్రికి అక్కడే ఉండిపోవాలనుకున్నాడు. ఎవరినైనా సాయం అడుగుదాం, తలదాచుకునేందుకు నీడనిచ్చే పుణ్యాత్ములెవరో ఒకరు ఉండకపోరు అంది మీనాక్షి. అయితే ధర్మన్నకు అభిమానం అడ్డొచ్చింది. తను మనుషుల్ని నమ్మడు. తనని ఇప్పుడు ఎవరైనా అనుమానిస్తే ఎంత అవమానం. అందరూ మీకులా ఉండరు. మీకు సిగ్గనిపిస్తే నేనెవరినైనా అడుగుతాను అన్నది మీనాక్షి వెంటనే. వద్దు, నాకు మనిషి సాయం అక్కర్లేదు. ఆ దేవుడే నాకు సాయపడతాడు. ఈ రాత్రికి దేవాలయంలో తలదాచుకుందాం అన్నాడు ధర్మన్న. భార్యాభర్తలిద్దరూ దేవాలయం చేరుకునే సమయానికి పూజారి గుడి తలుపులు మూసి తాళం వేస్తున్నాడు. ఆయన ధర్మన్న కథ విని, అయ్యా, తమరు పెద్ద మనుషుల్లా ఉన్నారు. ఇంత మాత్రాన వేషం చూసి మోసపోలేం కదా. శ్రీనివాసుడి ఆభరణాలు కాజేయాలని ఎందరో రకరకాల వేషాలు వేసుకుని వస్తున్నారు. గుడిలో అపరిచితులను ఉండనివ్వడం లేదు అన్నాడు. తనలాంటి వాడి మీద ఇలాంటి నింద పడినందుకు ధర్మన్న చిన్నబుచ్చుకొని, పోనీ ఆలయం వెలుపల ధ్వజస్తంభం పక్కన ఉన్న మంటపంలో ఈ రాత్రికి ఉండవచ్చా అన్నాడు. పూజారి ఆయన వంక జాలిగా చూసి, ఈ ఊళ్ళో ఎందరో పుణ్యాత్ములున్నారు. ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళక ఈ ఆలయంలోనే ఉంటాననడం మీపై అనుమానాన్ని పెంచుతున్నది. అయినా మంటపంలో ఉంటానంటే అదనడానికి నేనెవర్ని? ఎటొచ్చి అర్ధరాత్రి కాగానే ఇక్కడకు జూదరులు, తాగుబోతులు చేరతారు. వాళ్ళు అల్లరి చేస్తారు. మీ వంటి వాళ్లను అల్లరి పెడతారు. ఆ పైన మీ ఇష్టం అన్నాడు. మనిషి సాయం పొందడం ఇష్టం లేక దేవాలయానికి వచ్చాను. నాకు దేవుడి సాయము దొరకలేదు. ఇప్పుడేది దారి అన్నాడు ధర్మన్న. పూజారికి ధర్మన్న పరిస్థితి అర్థమైనట్లుంది. అయ్యా, తమ వద్ద డబ్బున్నట్లయితే ఈ ఊరిని ఆనుకునే సింహపురి ఉన్నది. అక్కడ వసతి గృహాలున్నవి అన్నాడు. అప్పుడు ధర్మన్న జేబులు తడుముకోగా డబ్బు సంచి కనబడలేదు. ఎక్కడో పడిపోయినట్లుంది. పూజారి ఆయన వంక అనుమానంగా చూసి, మీరు మోసగాళ్ళైతే కర్మ మీదనుకొని ఒక ఉపాయం చెబుతున్నాను. సింహపురిలో భీమన్న అనే పుణ్యాత్ముడు నెలకొల్పిన ఉచిత వసతి గృహం ఉన్నది. ఇప్పుడే బయలుదేరితే చిటికెలో అక్కడికి చేరుకుంటారు అన్నాడు. చేసేది లేక భార్యాభర్తలిద్దరూ సింహపురి వెళ్లి అక్కడి వసతి గృహంలో బస చేశారు. భీమన్న ఆ సత్రాన్ని నడుపుతున్న తీరు చూశాక ఎంతో సంతోషించి, మన డబ్బు పోవడం మంచిదే అయింది. దైవ కార్యాలే గొప్పవని, మనిషికి సాయపడడం అల్పత్వమని అనుకునే నా భ్రమ వదిలిపోయింది. దేవుడు నా కళ్ళు తెరిపించాడు అన్నాడు. అప్పుడు మీనాక్షి తమ డబ్బు పోలేదని, అది భర్త తనకిచ్చి మరిచాడని, ఆయనకు భీమన సత్రం గురించి తెలియాలని వెంటనే ఆ విషయం చెప్పలేదని అన్నది. ధర్మన్న అపరిమిత ఆనందంతో, అయితే ఆ డబ్బు నాది కాదు. ఈ సత్రం నిర్వహణకు దాన్ని విరాళంగా ఇచ్చి మనిషికి సాయపడే భీమన్నకు సాయపడి గతంలో నేను చేసిన తప్పును సవరించుకుంటాను అన్నాడు. భర్తలో వచ్చిన మంచి మార్పుకు మీనాక్షి ఎంతో సంతోషించింది. ఒక దీపం వెలిగింది. ఈ కథను రాసిన వారు కోలపల్లి ఈశ్వర్ గారు. ధనార్జనుడు పేరుకు తగినవాడు. డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని జీవితంలో అంతులేని సంపద గడించాడు. కానీ ముసలితనం పైబడుతున్న తరుణంలో ఎందుకో గాని అతనికి డబ్బుపై ఉన్న వ్యామోహం అంతా పోయింది. ఒక రోజున ఒక గ్రామం పొలిమేరలో ఒక నడివయస్కుడెవరో ఒక తాడుతో చెట్టు కొమ్మకి ఉరివేసుకునే ప్రయత్నం చేయటం చూశాడు ధనార్జునుడు. వెంటనే ఆ వ్యక్తి దగ్గరకు నడిచి, ఏం బాబూ, ఎందుకు చావాలనుకుంటున్నావు అని అడిగాడు. నేనొక దరిద్రుణ్ణి. నా భార్యాబిడ్డలకు తిండి కూడా పెట్టలేను. నా చుట్టూ అప్పులు. డబ్బు లేని బ్రతుకు దుర్భరం. నాకు చావు తప్ప మరో మార్గం లేదు అన్నాడతను. నీ పేరేమిటి? నువ్వు ఏం పని చేస్తుండేవాడివి అని అడిగాడు ధనార్జునుడు. తన పేరు కేదారి అని, కచారీ కొట్టు నడుపుతూ బ్రతికేవాణ్ణని, ఆస్తిపాస్తులేవీ లేవని, ఆదాయం సరిపోక అప్పులు చేయవలసి వచ్చిందని చెప్పుకొచ్చాడు అతను. అంతా విని
ధనార్జునుడు, ఏదో ఒక పని చేస్తూ నీ కుటుంబాన్ని పోషించుకోవచ్చుగా అన్నాడు. అందుకు కేదారి నిర్జీవంగా నవ్వి, సలహాలు ఇవ్వడం సులభం, సహాయం చేయడం కష్టం అంటూ చెట్టు కింద చేరగిలబడ్డాడు. నేను నీకు సహాయం చేస్తాను. నీ కుటుంబం ఒక నెల రోజుల పాటు తిండికి లోటు లేని విధంగా బ్రతకడానికి సరిపోయేంత డబ్బు ఇస్తాను. ఈలోగా నువ్వు ఏదైనా పని చూసుకొని తిరిగి నీ జీవితాన్ని చక్కదిద్దుకునే వీలు కలుగుతుంది. ఏమంటావు అన్నాడు ధనార్జునుడు. కేదారి లేచి నిలబడి ధనార్జునుడి చేతులు పట్టుకున్నాడు. మీరు ఆ సహాయం చేస్తే మా కుటుంబం నిలబడుతుంది అన్నాడు దీనంగా. కానీ ఒక్క షరతు అన్నాడు ధనార్జునుడు. కేదారి అయోమయంగా చూస్తూ, ఏమిటో చెప్పండి. చావబోతున్న వాడిని మీకోసం ప్రాణమైనా ఇస్తాను అన్నాడు ఆత్రంగా. ధనార్జునుడు గంభీరంగా కేదారి ముఖంలోకి చూస్తూ, అదే మాట నాకు కావాలి. నేను కోరినప్పుడు తిరిగి నీ ప్రాణమైనా ఇవ్వాలి అన్నాడు. కేదారి తల వంచి, అయ్యా, ఈ రోజుకు నా భార్యాబిడ్డలు బ్రతకడమే నా కోరిక. మీ మాట మరవను. తప్పకుండా మాట నిలబెట్టుకుంటాను అన్నాడు ఎంతో ఆశగా. ధనార్జునుడు కేదారికి అన్నంత డబ్బు ఇచ్చి తన దారిని తాను వెళ్ళాడు. కేదారి ఎంతో సంతోషంతో ఆ డబ్బుని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. జరిగినదంతా విన్న అతని భార్యాబిడ్డలు దేవుడే ధనార్జునుడి రూపంలో తమని ఆదుకున్నాడని అన్నారు. అప్పుడు కేదారి ముందుగా వెళ్లి కొంత డబ్బు వెచ్చించి తిండికి కావలసిన సరుకులు కొన్నాడు. ఆ పూట కేదారి కుటుంబం కడుపు నిండా భోజనం చేశారు. తర్వాత మిగిలిన డబ్బుతో పక్క ఊరికెళ్లి కొన్ని చిల్లర వస్తువులు తెచ్చి కొద్దిపాటి లాభంతో తన ఊళ్ళో చిన్న వ్యాపారం ప్రారంభించాడు కేదారి. క్రమంగా అతని వ్యాపారం వృద్ధి చెందింది. 1 సంవత్సరం గడిచేలోగా తన పూర్వస్థాయికి వచ్చాడు కేదారి. తర్వాత మరో 2 ఏళ్లలో పాత అప్పులన్నీ తీర్చేశాడు. ఆ పైన ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లోకెల్లా పెద్ద వ్యాపారస్తుడిగా మారిపోయాడు. పొలాలు, ఇళ్ళు కొన్నాడు. ఈ విధంగా కేదారి జీవితం అనుకోని మలుపుతో ఎంతో ఉన్నత స్థాయికి చేరింది. పిల్లల పెళ్లిళ్లు వైభవంగా చేశాడు. ఇంటి నిండా నౌకర్లని పెట్టుకున్నాడు. అతనికి ఇప్పుడు లోటంటూ ఏదీ లేదు. అలా 10 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు కేదారి కొత్తగా వడ్డీ వ్యాపారం మొదలుపెట్టాడు. సమయానికి అప్పు తీర్చని వాళ్ళ ఆస్తులన్నీ తీసేసుకుంటున్నాడు. వాళ్ళ మీద రవ్వంతైనా జాలి చూపకుండా వాళ్ళను పీడిస్తూ తన ఆస్తిని పెంచుకుంటూ పోతున్నాడు. ఒకరోజు సాయంకాలం వేళ కేదారి తన భవంతిలోని విశాలమైన గదిలో ఊయలపై పడుకొని కూనిరాగం తీస్తుండగా ఎవరో అక్కడికి వచ్చి కేదారి అని పిలిచారు. విస్మయపడుతూ చూసిన కేదారికి బాగా వయసు పైబడి సరిగ్గా నిలబడలేకపోతున్న ఓ వ్యక్తి కనిపించాడు. ఎవరు నువ్వు అన్నాడు కేదారి. నేను ధనార్జునుణ్ణి. 10 ఏళ్ల క్రితం నిన్ను ఆత్మహత్య చేసుకోకుండా ఆపి ధన సహాయం చేశాను. ప్రతిఫలంగా నేనెప్పుడు అడిగితే అప్పుడు నీ ప్రాణాలనైనా ఇస్తానన్నావు. ఇప్పుడు నా మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతంలోకెల్లా గొప్ప వైద్యుడు నాకు చికిత్స చేస్తున్నాడు. మరో ఆరోగ్యవంతుడి శరీరంలోని మూత్రపిండాల్లో ఒకటి తీసి నా శరీరంలోకి మార్చగలిగితే నేను తిరిగి కోలుకుంటానని ఆయన చెప్పాడు. అందుకే నీ దగ్గరకు వచ్చాను అన్నాడు ఆ వ్యక్తి. కేదారికి ఆ రోజు తను ఇచ్చిన మాట జ్ఞప్తికి వచ్చింది. వెంటనే రానున్న ప్రమాదం గుర్తించాడు. ప్రమాదం తప్పించుకునేందుకు లేని కోపాన్ని తెచ్చిపెట్టుకొని, నీకెంత ధైర్యం? నా ప్రాణం పణంగా పెట్టి నిన్ను బ్రతికించాలా? కావాలంటే ఆ రోజు డబ్బుకి రెట్టింపు ఇస్తాను. తీసుకుని పోయావా సరే, లేదంటే నా మనుషుల్ని పిలిచి కుక్కల్ని తరిమినట్టు తరిమిస్తాను అన్నాడు. అప్పుడు ధనార్జునుడు తన పైనున్న గొంగళ్ళని తీసి విసిరేసి నిటారుగా నిలబడి కేదారి ముందుకు వచ్చి, ఓయి కేదారి, నన్ను కుక్కల్ని తరిమినట్టు తరిమించేంత గొప్పవాడివైనందుకు సంతోషంగా ఉంది. ఆనాడు నిన్ను మృత్యుముఖం నుండి తప్పించి ఈ స్థితికి తెచ్చినందుకు తగిన ప్రత్యుపకారమే ఇది. కాని ఇదంతా నాకు ముందే తెలుసు అన్నాడు. వివర్ణమైన కేదారి ముఖంలో మార్పును గమనిస్తూ ధనార్జునుడు ఇంకా ఇలా అన్నాడు. పిచ్చివాడా, ఈ క్షణంలో నిన్ను నీ ఆస్తిని ధ్వంసం చేయించడానికి నాకు నిమిషం పట్టదు. నీకంటే 1000 రెట్లు ధనం నా దగ్గర ఉంది.
కానీ మనిషి అసలు స్వభావం, స్వరూపం ఇలా ఉంటుందని తెలియచెప్పడం కోసమే ఇలా వచ్చాను. డబ్బు నీలోని అహంకారాన్ని పెంచి నిన్ను స్వార్థపరుడిగాను, రాక్షసుడిగాను చేసింది. ఆనాడు నువ్వు చచ్చి ఉంటే ఈనాటి ఈ అహంకారి ఉండేవాడు కాడు. మాట ఇచ్చిన సంగతి గుర్తున్నా ప్రాణం మీది ఆశ, డబ్బు పైన వ్యామోహం నిన్ను కృతజ్ఞుడిగా మార్చింది. నాకు ఏ జబ్బు లేదు. నిన్ను పరీక్షించాను. నీ నిజస్వరూపం నీకు తెలిసేలా చేశాను. కేదారి, చావబోతున్న చెట్టుకి నీరు పోస్తే తిరిగి బలం పుంజుకుని తన జీవితాంతం ఇతరులకు నీడను, ఫలాలను ఇస్తుంది. ఒక జ్యోతిని వెలిగిస్తే దానితో కొంపలంటించవచ్చు, లేదా ఆ జ్యోతితో వేల జ్యోతులు వెలిగించవచ్చు. నిన్ను కాపాడి ఆదుకున్నది అందుకే. నీలాగే దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతూ మృత్యుముఖంలోకి వెళ్లాలనుకునే వాళ్ళని రక్షించి ఆదుకుంటామనుకున్నాను. ఇప్పటికైనా నా ఉపకారానికి అర్థం గ్రహించి పరుల కోసం బ్రతకడంలో ఎంత ఆనందం ఉంటుందో గ్రహించే ప్రయత్నం చెయ్యి అని అక్కడి నుంచి వెనక్కు మళ్ళాడు ధనార్జునుడు. కేదారికి జ్ఞానోదయం అయింది. వెనక్కు వెళ్లిపోతున్న ధనార్జునుడిని చూస్తూ ఆయన చెప్పినట్టే బ్రతుకుతానన్నట్లు చేతులు జోడించాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.